డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటటువంటి టాపిక్ ఏమిటంటే, టాలీలో డిఫరెంట్ వౌచర్స్లో మన ట్రాన్సాక్షన్స్ని ఎలా రికార్డు చేయాలి. చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మనం నిన్న కంపెనీ క్రియేట్ చేసాం. ఈ కంపెనీలో మనం నేర్చుకుంటే చూడండి, మనం కంపెనీలో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలంటే చెప్పాను కదా, ఓచర్ టైప్స్ అని ఉంటాయి. ఓచర్ టైప్స్ అంటే మొత్తం 24 ఉంటాయి ఓచర్ టైప్స్. మనం ట్రాన్సాక్షన్స్ ని ఆ ట్రాన్సాక్షన్ నేచర్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ వౌచర్ ని సెలెక్ట్ చేసుకొని, అంటే వౌచర్ టైప్ ఆ వౌచర్ లో మనం రికార్డ్ చేయాలి. సో దానికి ఆల్రెడీ డిఫాల్ట్ గా 24 వౌచర్ టైప్స్ ఉంటాయి. ఓకే, అలాగే ఆ వౌచర్ లో మనం ఏం చేయాలి, మనం ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే డెబిట్ అకౌంట్ ఏది, క్రెడిట్ అకౌంట్ రికార్డ్ చేయాలి. అకౌంట్ ని మనం టాలీలో ఏమంటాం, లెడ్జర్ అంటాం. సో డెబిట్ లెడ్జర్, క్రెడిట్ లెడ్జర్, దానే డెబిట్ అకౌంట్ అంటాం. డెబిట్ అకౌంట్, క్రెడిట్ అకౌంట్ రికార్డ్ చేయాలి అంటే మనకి అకౌంట్ అంటే లెడ్జర్ కావాలి. కాబట్టి లెడ్జర్ తీసుకుంటే మనం చూడండి, వెళ్తే లెడ్జర్ తీసుకుంటే మనం లెడ్జర్ సెలెక్ట్ చేసినట్లయితే మనం ఆల్రెడీ క్రియేట్ చేసింటే మనం దీంట్లో మనకి యాక్చువల్ గా మనం కంపెనీ క్రియేట్ చేసినప్పుడు క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వోచర్ టైప్స్ 24 డిఫాల్ట్ గా క్రియేట్ అయి ఉంటాయి. లెడ్జర్లు క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మాత్రమే క్రియేట్ అయి ఉంటాయి. అవి కాకుండా మనకి ఇంకేమి లెడ్జర్లు కావాలో మనం ఇక్కడే పైన క్రియేట్ అనే బటన్ వెళ్ళి ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం. అలా క్రియేట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క లెడ్జర్ కి అండర్ అని చెప్పి నెక్స్ట్ ఒక గ్రూప్ ని మనం తీసుకోవాలి. అంటే ప్రతి ఒక్క లెడ్జర్ ని ఒక గ్రూప్ లో మనం ప్లేస్ చేయాలి. ఆ గ్రూప్ ఎక్కడ ఉంటాయంటే ఆ గ్రూప్లు కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ లెడ్జర్ పైన గ్రూప్స్ ఉంటాయి. ఇవి 28 గ్రూప్స్ బై డిఫాల్ట్ అని చెప్పానే. ఈ 28 గ్రూప్స్ ఆల్రెడీ ఉంటాయి. మనం లెడ్జర్ క్రియేట్ చేసే రైట్ సైడ్ లో గ్రూప్స్ లిస్ట్ వస్తుంది. ప్రతి లెడ్జర్ కి ఈ యొక్క గ్రూప్ ని సెలెక్ట్ చేసుకొని దాని కింద ఆ లెడ్జర్ ని ప్లేస్ చేయాలి. ఇవన్నీ ఆల్రెడీ ఉంటాయి. సో మనం క్రియేట్ చేయాల్సిన లెడ్జర్లు మాత్రమే, ఎందుకంటే దాంట్లో రెండే ఉంటాయి, బై డిఫాల్ట్ క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మిగతా మనకి ఏమి అవసరమో అవి మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసేది రెండు సందర్భాలు, రెండు టైంలో చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ మనం క్రియేట్ బటన్ ద్వారా కానీ వెళ్ళి లెడ్జర్ సెలెక్ట్ చేసుకొని, కానీ లేదు మనం ఆల్టర్ బటన్కి వెళ్ళి లెడ్జర్ సెలెక్ట్ చేసుకొని మనం దీంట్లోంచి క్రియేట్కి వెళ్ళి కానీ చూడొచ్చు. కదా ఆల్రెడీ ఫస్ట్ టైం మన తర్వాత అయితే మనం ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాం కాబట్టి మనం వర్క్ చేసేటప్పుడు ఆ లెడ్జర్లు ఏమేమి ఉన్నాయో మనకు కనపడతాయి డిస్ప్లే. అవి చూసుకొని ఇక్కడ మనం క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేసినప్పుడు లెడ్జర్ పేరు గ్రూప్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ లోనే రికార్డు చేస్తాం కదా ట్రాన్సాక్షన్స్. అవి రికార్డు చేయక ముందే మనకి ఏం లెడ్జర్లు అవసరం అవుతాయో మనకు తెలిసినంత వరకు, మనకి ఏమేమి అవసరం అవుతాయో తెలిసినంత వరకు మనం ఈ క్రియేట్ ఆల్టర్ లో మనం లెడ్జర్ సెలెక్ట్ చేసుకొని ఆల్టర్ లెడ్జర్, ఫస్ట్ ఆల్టర్ నెక్స్ట్ లెడ్జర్, లేదంటే ఆల్టర్ లెడ్జర్, లేకుంటే క్రియేట్ లెడ్జర్ డైరెక్ట్. అలా కాకుండా దీంట్లో అయితే ఆల్టర్ లెడ్జర్, ఇక్కడ క్రియేట్ నొక్కాలి. ఓకే, క్రియేట్ నొక్కి మనం క్రియేట్ చేస్తాం. ఎలా లెడ్జర్ క్రియేట్ చేయాలో మనం ముందే నేర్చుకున్నాం. ప్రతి లెడ్జర్కి ఒక గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫస్ట్ టాలీ ఎంట్రీలు రికార్డు చేయక ముందే, మనం రికార్డ్ చేసేటటువంటి డెబిట్ క్రియేట్ రికార్డ్ చేయడాన్ని ఎంట్రీస్ అంటాం. ఆ ఎంట్రీస్ మనం ట్రాన్సాక్షన్స్ ని రికార్డు చేయక ముందే మనకు తెలిసినంత వరకు ఏమేమి లెడ్జర్లు అవసరం అవుతాయో అవన్నీ మనం క్రియేట్ చేసుకుంటాం అనుకున్నాం. అలా క్రియేట్ చేసినట్లయితే ఎప్పుడు ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసిన ముందే దీన్ని ఏమంటాం, క్రియేట్ బటన్ చేసుకుంటే లెడ్జర్ క్రియేషన్ అంటాం. అంటే ఫస్టే క్రియేట్ చేస్తే సింపుల్ గా దాన్ని లెడ్జర్ క్రియేషన్ అని చూపిస్తుంది. అంటే దీన్నే ప్రైమరీ మెథడ్ అంటాం. ఫస్ట్ మెథడ్ ఇది, అంటే ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ప్రైమరీ మెథడ్ అంటాం. ఇది ప్రైమరీ అని చూపించదు కానీ సింపుల్ గా లెడ్జర్ క్రియేషన్ అని చూపిస్తుంది. కాబట్టి దీన్ని ఇలా చూపిస్తుంది. ప్రైమరీ అంటే లెడ్జర్ క్రియేషన్ అంటే ఫస్టే క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నేను కొన్ని అకౌంట్లు క్రియేట్ చేశాను. ఆల్రెడీ కొన్ని అకౌంట్లు క్రియేట్ చేశాను. చూడండి, వీడి క్రెడిటారు ఒక క్రెడిటార్ని క్రియేట్ చేశాను, రాము ఒక డేటాని క్రియేట్ చేశాను. అలాగే సేల్ పర్చేజెస్ చేశాను, కొన్ని చేయలేదు. క్యాపిటల్, క్యాష్ ప్రాఫిట్ లాస్ కొన్ని క్రియేట్ చేశాను. ఆడిట్ ఇప్పుడు క్రియేట్ చేశాను. అవి అక్కడ పెట్టి ఇప్పుడు మనం వౌచర్లకి ఎంటర్ అవ్వాలి, వౌచర్లు రికార్డ్ చేయాలి. అంటే
చూడండి వౌచర్ రికార్డ్ చేయాలంటే చూడండి ఇదంతా మాస్టర్స్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ అనే దాంట్లో నెక్స్ట్ ఫస్ట్ వౌచర్స్ అది మనం సెలెక్ట్ చేసుకోవాలా. క్లిక్ చేస్తే మన వౌచర్లు అని వస్తాయి. పోతే ఇక్కడ మనం చేసేటప్పుడు గేట్ ఆఫ్ టాలీలో ప్రతి ఒక్క ఆప్షన్ కి ఒక షార్ట్ కీ ఉంటుంది, ఓన్లీ ఒక ఆల్ఫాబెట్. అది వచ్చి క్యాపిటల్ లెటర్ లో ప్లస్ బ్లూ కలర్ లో ఉంటుంది. చూడండి క్రియేట్ కి సి ఉంది. చూడండి నెక్స్ట్ ఆల్టర్ కి ఏ క్యాపిటల్ ఉంది. క్యాపిటల్ ప్లస్ ఇది రెండు ఫస్ట్ లెటర్లే కూడా క్యాపిటలే, కాకపోయినా బ్లూ ఉంది కాబట్టి బ్లూ ఉండాలి. మూడవది చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి సి ఆల్రెడీ ఉంది కాబట్టి హెచ్ ఇచ్చాడు. హెచ్ మనకి షార్ట్ కి. సో మనం దీంట్లో హెచ్ నొక్కినట్టయితే చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వస్తుంది. అలా వౌచర్స్ కి బి, డే బుక్ కి లాస్ట్ డే బుక్ కి ఇంకోటి ఉంది బి, అందువల్ల కే ఉంది లాస్ట్ లో, ఆ కే ఇచ్చాడు. బ్యాంకింగ్ కి ఎన్, బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రేషియో ఫస్ట్ లెటర్ బిపిఆర్, డిస్ప్లే మోడ్ కోర్స్ డి, డాష్ బోర్డుకి వచ్చి డి ఉంది కాబట్టి ఇక్కడ ఓ ఇచ్చాడు. ఈ విధంగా క్విట్ కి క్యూ, ఇవి షార్ట్ కీలు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు వౌచర్స్ ఎంటర్ చేయాలి. డబ్ల్యూ ఈ క్లిక్ చేయాలి. ఈ క్లిక్ చేస్తే వౌచర్లు ఓపెన్ అయిన తోటి రైట్ బటన్ బార్ లో ఇది వచ్చి డేట్, మనం డేట్ ఎంటర్ చేస్తాం. ఫస్ట్ ఇది ఏప్రిల్ 1 స్టార్ట్ అయింది. మనం డేట్ రికార్డ్ చేసేటప్పుడు ఒక డేట్ ఉన్నప్పుడు ఆ డేట్ లో రికార్డ్ అంతా మనం ఎంట్రీలన్నీ వేసిందాక ఆ డేట్ అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ వేరే డేట్ రికార్డ్ చేయాలంటే అప్పుడు దీని నుంచి చేయాలి. F2 అంటే డేట్, అంటే చేంజ్ ఆఫ్ డేట్. F2 మన కీబోర్డ్ లో F2 నొక్కొచ్చు, లేదా దీన్ని క్లిక్ చేయొచ్చు. ఏది క్లిక్ చేసినా సరే ఇట్లా వస్తున్న డేటు. సో ఇక్కడ ఉన్న డేటు మనం F2 క్లిక్ చేస్తే ఇమ్మీడియట్ నెక్స్ట్ డే వస్తుంది ఇక్కడ. కాబట్టి దీన్ని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏముంది, దీన్ని తీసుకుంటే ఇప్పుడు ఏముంది ఇక్కడ 2 ఏప్రిల్ వచ్చేసింది. సరేనా? అలాగా వస్తుంది. నెక్స్ట్ డే నేను ఫస్ట్ ఏప్రిల్ తీసుకుంటాను, నెక్స్ట్ డే వచ్చేస్తుంది ఆటోమేటిక్. అలా కాకుండా F2 వచ్చినప్పుడు సెకండ్ కాకుండా వేరే నెక్స్ట్ డేట్ కావాలనుకో, 4th కావాలి. ఫస్ట్ అయిపోతా, సెకండ్ థర్డ్ లేదు. సో 4 తీసుకుంటాం. 4 తీసుకుంటే ఆ డేట్ వస్తుంది. కానీ ఇది ఎడ్యుకేషన్ మెథడ్ కాబట్టి ఫస్ట్ సెకండ్ డే తీసుకుంది కదా, ఇది యాక్సెప్ట్ చేయండి. ఓకే. సో మనం ఫస్ట్ ప్రస్తుతానికి మనం ఫస్ట్ ఏప్రిల్ తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఈ విధంగా మనం వౌచర్లు ఎంటర్ చేయడం, వౌచర్ క్లిక్ చేయడంతో ఫస్ట్ బై డిఫాల్ట్ పేమెంట్ వౌచర్ వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇది డేటు. దాని తర్వాత ఈ వౌచర్లో వస్తుంది. F4 నేను నేర్చుకున్నాం. F4 కాంట్రా, F5 పేమెంట్, F6 రిసిప్ట్, F7 జర్నల్, F8 సేల్స్, F9 పర్చేస్. ఇవన్నీ యాక్టివ్ గా ఉన్నాయి, అందుకనే ఉన్నాయి. నెక్స్ట్ మిగతా అన్ని చూడాలంటే అదర్ వౌచర్స్ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ యాక్టివ్ గా ఉండేవి మాత్రం కనబడతాయి. ఇవే కాకుండా ఆ F4 నుంచి 9 వరకు డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం. అవి కూడా యాక్టివ్ గా ఎక్కువ యూజ్ చేస్తున్నాం. అవి కూడా యాక్టివ్ గా ఉన్నాయి. అవి లేకపోతే ఇక్కడ వీటిలో యాక్టివ్ గా ఉన్నాయి ఇవి కాబట్టి పర్లేదు. ఇవి కాకుండా ఇంకా మిగతావి షో ఇన్యాక్టివ్ క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయొచ్చు. అండ్ ఎంటర్ చేసినట్లయితే మొత్తం కనపడతాయి. ఈ డార్క్ గా బోల్డ్ గా ఉండేవంతా యాక్టివ్, లైట్ కలర్ లో ఉండేవంతా ఇవన్నీ డిజేబుల్ అయి ఉంటాయి. ఇవన్నీ ఇన్యాక్టివ్. సో వీటిలో ఈ రెండు కూడా ఇన్యాక్టివ్ గానే ఉంటాయి. ఆ ఫస్ట్ ఇక్కడ ఉండేవి ఇవి మాత్రమే యాక్టివ్ గా ఉంటాయి. ఇవి రెండు కూడా ఇన్యాక్టివ్ గా ఉంటాయి. వాటిని మనం ఏదైనా యాక్టివేట్ చేయాలంటే దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే, దాన్ని క్లిక్ చేసి ఎంటర్ నొక్కితే ఈ వౌచర్ టైప్ ని యాక్టివేట్ చేయాలి, ఇప్పుడే చేయాలా అని అడుగుతుంది. ఎస్ క్లిక్ చేస్తే యాక్టివేట్ అవుతుంది, ప్లస్ ఆ వౌచర్ ఓపెన్ అవుతుంది. ఆ నెక్స్ట్ నుంచి మనకి ఇంకా ఇక్కడ అదర్ వౌచర్స్ కి వెళ్ళాల్సిన అవసరం లే. చూడండి వీటిలో ఉండే కీస్, అలాగే వీటికి షార్ట్ కీస్ ఉంటాయి. ఇవన్నీ ఒక్క కీ మాత్రమే ఉంటుంది, ఫంక్షన్ కీ ఒకటే. వీటన్నిటికీ ఫంక్షన్ కీ ఉంటుంది. ఇక్కడ ఇవి కాకుండా మిగతా వాటికి అన్నిటికీ ఫంక్షన్ కీ తోటి పక్కన ఒక కాంబినేషన్ ఉంటుంది. ఆల్ట్ కానీ కంట్రోల్ కానీ, ఆల్ట్ ఆర్ కంట్రోల్ ఉంటుంది. దాంతో కలిపి ఆ ఫంక్షన్ కీ అంటే, సో డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అంటే డెబిట్ నోట్ ఆల్ట్ F5, క్రెడిట్ నోట్ ఆల్ట్ F6. డెబిట్ నోట్ అంటే ఆల్ట్ F5 పర్చేజ్ రిటర్న్స్, క్రెడిట్ నోట్ అంటే ఆల్ట్ F6 సేల్స్ రిటర్న్. ఇవి కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ మనకి ఇవి ప్లస్ ఆ రెండు కూడా ఉన్నాయి. సో మనకి యాక్టివేట్ చేసాం కాబట్టి వీటికి మనం ఇది నొక్కొచ్చు, లేదంటే F7 నొక్కొచ్చు. అట్లా షార్ట్ కి. అలాగే దీనికి కూడా ఇంక లోపలికి వెళ్ళకుండా ఇక్కడే ఆల్ట్ F5 ఆల్ట్ F6 నొక్కితే అది ఓపెన్ అవుతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ F5 నొక్కామంటే డెబిట్ నోట్, ఆల్ట్ F6 నొక్కామనుకో క్రెడిట్ నోట్ ఓపెన్ అయిపోతుంది. బై డిఫాల్ట్ మాత్రం
ఇది పేమెంట్ వోచర్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం రికార్డ్ చేయాలి. వీటిలో రికార్డ్ చేసేటప్పుడు మనం మామూలుగా నేర్చుకున్నాం, డెబిట్ క్రెడిట్ అని నేర్చుకున్నాం కదా. ఆ డెబిట్ అకౌంట్ క్రెడిట్ అకౌంట్ మనం నేర్చుకోవాలి. అకౌంట్ కనబడుతున్నాయి. ఈ డెబిట్ అకౌంట్ క్రెడిట్ అకౌంట్ మనం రికార్డ్ చేయాలి ఇక్కడ. అంటే అలా చేసేటప్పుడు మనకి రెండు రకాలుగా రికార్డ్ చేయొచ్చు. ఈ యొక్క వీటన్నిటి ఇక్కడ నుంచి ఈ నాలుగిటిని ప్యూర్ అకౌంటింగ్ వచ్చి అన్ని అకౌంటింగ్ వచ్చేసి ఇది ప్యూర్ అకౌంటింగ్ వచ్చేసి ఈ పర్చేజ్ సేల్స్ ప్లస్ రిటర్న్స్ ఇవి వచ్చి అకౌంటింగ్ వచ్చేసి, కానీ గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే సంబంధించినవి. సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాటికి సంబంధించినవి కాబట్టి వీటికి కూడా చెప్తాను. ఇప్పుడు మనం డెబిట్ క్రెడిట్ అని చెప్పి డబుల్ ఎంట్రీలో రికార్డు చేస్తాం. అన్నిటినీ రికార్డ్ చేయొచ్చు. పర్చేజెస్ దీన్ని కూడా చెప్తాను మీకు. డబుల్ ఎంట్రీలో డెబిట్ అండ్ క్రెడిట్ అని రికార్డ్ చేయొచ్చు. అలాగే అన్నిటినీ డెబిట్ క్రెడిట్ అని చెప్పి రికార్డ్ చేయొచ్చు అన్నిటినీ. కానీ వీటిల్ని మనం డెబిట్ క్రెడిట్ అని చెప్పి లోపల రికార్డ్ చేస్తాం. రెండు, ఒక డెబిట్ ఒకటి క్రెడిట్ రెండు ఇక్కడ చూపిస్తాం. రెండు ఎంట్రీలు అంటే డెబిట్ ఎంట్రీ క్రెడిట్ ఎంట్రీ రెండు ఇక్కడ వేస్తాం కాబట్టి దీన్ని డబుల్ ఎంట్రీ అంటాము. డబుల్ ఎంట్రీ అంటాం. అలా కాకుండా ఇక్కడ డెబిట్ క్రెడిట్ డబుల్ ఎంట్రీ అంటాం, ప్లస్ డెబిట్ క్రెడిట్ చూపిస్తాం. అలా డెబిట్ క్రెడిట్ చూపకుండా ఒక ఎంట్రీ పర్టికులర్స్ ఉంది, దాని కింద ఒక ఎంట్రీ దాని ఒక అమౌంట్ వేస్తాం, ఒక అకౌంట్ పైన వేస్తాం, దానికి అమౌంట్ కింద వేసిన అమౌంట్ దానికి కూడా తీసుకుంటాం. సరే, ఒక అకౌంట్ పర్టికులర్స్ పైన, ఒక అకౌంట్ పర్టికులర్స్ కింద వేస్తాం. డెబిట్ క్రెడిట్ చూపం. డెబిట్ క్రెడిట్ అకౌంట్లే మనం డెబిట్ క్రెడిట్ చూపము. అలా చేస్తే సింగిల్ డెబిట్ రెండు ఎంట్రీలు వేస్తాం. డెబిట్ క్రెడిట్ రెండు అమౌంట్లు వేస్తాం, డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్. కానీ సింగిల్ ఎంట్రీ అంటే అది సింగిల్ ఎంట్రీ అయితే అప్పుడు ఇక్కడ ఒక్క అకౌంట్ వేస్తాం, దాని ఒక్క అమౌంట్ వేస్తాం, ఒక అకౌంట్ బయట వేస్తాం. అందువల్ల దాన్ని సింగిల్ ఎంట్రీ అంటాం. మనం డబుల్ ఎంట్రీలు ఎంట్రీ చేస్తున్నాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ మనం అమౌంట్ ఏదన్నా వస్తే తర్వాత మనం పేమెంట్ చేయగలం. ఇక్కడ ఫస్ట్ రిసిప్ట్ తీసుకున్నాం F6. సో దీన్ని క్లిక్ చేయొచ్చు, లేదా మన కీబోర్డ్ లో F6 క్లిక్ చేస్తే చూడండి రిసిప్ట్ డేట్ వచ్చి 1వ తేదీ వచ్చింది. డేటు 1వ తేదీ ఉంది ఆల్రెడీ. ఇంట్లో 1వ తేదీ ఇచ్చేసుకుంది. సో అది పదిపోతే ఇంకొకటి చిన్న విషయం గమనించాలా. ఈ వోచర్స్ లో డబుల్ ఎంట్రీలో రాసేటప్పుడు డెబిట్ క్రెడిట్ ఎంటర్ చేస్తాం కదా. చేసేటప్పుడు మనం మామూలుగా మనం ఫస్ట్ డెబిట్ అకౌంట్ ఏంటి, క్రెడిట్ అకౌంట్ ఏంటి డిసైడ్ చేస్తాం. మనం మాన్యువల్ గా జర్నల్ రాసేటప్పుడు కూడా సోన్స్ అకౌంట్ డేటా, టూ సోన్స్ అకౌంట్ డెబిట్, సోన్స్ అకౌంట్ క్రెడిట్ అని రికార్డ్ చేస్తాం. కానీ దీంట్లో ప్రతి ఓచర్లో ఫస్ట్ డెబిట్ ఫస్ట్ క్రెడిట్ రాదు. కొన్ని ఓచర్లో ఫస్ట్ క్రెడిట్ తర్వాత డెబిట్, కొన్ని ఓచర్లో ఫస్ట్ డెబిట్ తర్వాత క్రెడిట్ వస్తుంది. దీంట్లో ఈ రిసిప్ట్ ఓచర్లో మాత్రం ఫస్ట్ క్రెడిట్ అకౌంట్ తర్వాత డెబిట్ అకౌంట్. పేమెంట్ ఓచర్లో ఫస్ట్ డెబిట్ అకౌంట్ తర్వాత క్రెడిట్ అకౌంట్. కాంట్రా ఓచర్లో కూడా ఫస్ట్ క్రెడిట్ అకౌంట్, కాంట్రా ఓచర్ పర్చేజ్ అకౌంట్. కాంట్రా ఓచర్లో కూడా ఫస్ట్ క్రెడిట్ అకౌంట్ తర్వాత డెబిట్ అకౌంట్ వస్తుంది ఈ డబుల్ ఎంట్రీలో. అదే సింగిల్ ఎంట్రీ అయితే పైన అకౌంట్ కింద అకౌంట్ కదా, అప్పుడు పైన అకౌంట్ దీనికి ఆపోజిట్. చూడండి, రిసిప్ట్ ఉంది, క్రెడిట్ స్టార్ట్ అయింది. అక్కడ ఒక అకౌంట్ నెక్స్ట్ అకౌంట్ స్టార్టింగ్ అది వచ్చి డెబిట్ తర్వాత క్రెడిట్ వస్తుంది. రిసిప్ట్ లో పేమెంట్ లో అది క్రెడిట్ కిందది డెబిట్, ఆపోజిట్ అని మనం తర్వాత నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ மாதிரி రిసిప్ట్ వచ్చింది. మనం ఏం చేస్తున్నాం, మనం ఒక 1 lakh క్యాపిటల్ తోటి బిజినెస్ స్టార్ట్ చేస్తే 1 lakh క్యాపిటల్ వచ్చింది బిజినెస్ కి. సో క్యాష్ అకౌంట్ డెబిట్ అంతే కదా. చూడండి, క్యాష్ వచ్చింది బిజినెస్ కి అంటే క్యాష్ అకౌంట్ డెబిట్, క్రెడిట్ వచ్చి ఓనర్ క్యాపిటల్ అకౌంట్. సో డెబిట్ క్యాష్ అకౌంట్, క్రెడిట్ క్యాపిటల్ అకౌంట్. కాబట్టి ఇక్కడ క్రెడిట్ క్యాపిటల్ అకౌంట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా స్పేస్ దీనిపైన సరే ఆరోస్తో. సో క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ 1 lakh క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్. నెక్స్ట్ డెబిట్ క్యాష్ వచ్చింది, క్యాష్ ఎంత రాస్తున్నాం, లేదు ఇంకా చెక్ ద్వారా వస్తే బయట నుంచి అది బ్యాంక్ రాస్తాం తర్వాత. సో క్యాష్ ఎంత రాసినా 1 lakh అయితే కింద ఇక్కడ పెద్ద ఎక్కువ స్పేస్ ఉంది. ఇది నేరేషన్, దీంతో నేరేషన్ ఇవ్వాలి. ఏం చేస్తాం, సింపుల్ గా బీయింగ్ క్యాపిటల్ ఇంట్రొడ్యూస్డ్ అన్నా క్యాపిటల్ బ్రాట్ ఇంటూ బిజినెస్ అన్నా ఒకటే. సో దీన్ని ఎంటర్ చేసినాం. సరేనా. ఇప్పుడు ఇదే చూడండి, క్రెడిట్ తో స్టార్ట్ అయింది, తర్వాత క్రెడిట్ టు డెబిట్ క్రెడిట్ కాదు. దీన్నే డబుల్ ఎంట్రీ కాకుండా సింగిల్ ఎంట్రీ అయితే ఎట్లా. సింగిల్ ఎంట్రీ అంటే పర్టికులర్స్ కింద ఒక అకౌంట్ ఉంటుంది, పైన ఒక అకౌంట్ ఉంటుంది, అప్పుడు మారుతుంది. మారినప్పుడు ఈ అకౌంట్ ఎట్లా ఉంటుంది, కింద అకౌంట్ పైకి వెళ్తుంది అనమాట. అంటే కింద డెబిట్ కదా, క్రెడిట్ టు డెబిట్, ఈ డెబిట్ అమౌంట్ పైకి వెళ్తుంది అంటే డెబిట్ క్రెడిట్ అవుతుంది.
ఇదే వచ్చరు. సో రిసిప్ట్ వచ్చి క్రెడిట్ డెబిట్ డబుల్ ఎంట్రీ అయితే, సింగిల్ ఎంట్రీ అయితే డెబిట్ క్రెడిట్. చూడండి అది ఎలా మార్చాలి మనకి ఎట్లా కలుగుతుందో అంటే దీంట్లో ఇక్కడ కింద కంట్రోల్ హెచ్ రెండు అండర్లైన్ ఉంటే కంట్రోల్, ఒక్క అండర్లైన్ ఉంటే కాంబినేషన్ వచ్చి ఆల్ట్ కి ఇది వచ్చితే డబుల్ ఎంట్రీ మాత్రం కంట్రోల్. సో దీన్ని తీసుకుంటే దీంట్లో చూడండి సింగిల్ ఎంట్రీ డబుల్ ఎంట్రీ చూడండి, వీటిలో మాత్రం 1 2 3 ఈ 4 మాత్రం సింగిల్ ఎంట్రీ డబుల్ ఎంట్రీ వచ్చి సింగిల్ ఎంట్రీ డబుల్ ఎంట్రీ. వీటిలో కూడా సింగిల్ ఎంట్రీ డబుల్ ఎంట్రీ ఉంది కానీ వేరే పేరుతో చూపిస్తుంది అభ్యర్థి. సో ఇప్పుడు మనం దీంట్లో తీసుకుంటే సింగిల్ ఎంట్రీ డబుల్ ఎంట్రీ చేసింది మనం. సో బై డిఫాల్ట్ అని ఉంది, సింగిల్ ఎంట్రీ తీసుకుంటే చూడండి ఒకటి పైకి వచ్చింది. రిసిప్ట్ ఏమన్నా కింద క్రెడిట్ తో స్టార్ట్ అవుతుంది, క్రెడిట్ టు డెబిట్. ఇప్పుడు మనం ఇట్లా చేసినాం కదా మారిపోయి ఆ డెబిట్ తో స్టార్ట్ అవుతుంది. సో డెబిట్ రిసిప్ట్ అంటే ఏంటి మనకి క్యాష్. సో క్యాష్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన లెడ్జర్ అకౌంట్స్ లిస్ట్ వస్తుంది కదా, ప్రస్తుతానికి ఏమి రావట్లేదు కదా. కాబట్టి మనకు ఏం కావాలి కదా, మనం డెబిట్ క్యాష్. సో సి నొక్కినా సరే, సి నొక్కితే క్యాష్ అనేది వస్తుంది. ఇక్కడ లేదు మనం స్పేస్ బార్ నొక్కితే దీనికి సంబంధించి క్యాష్ వచ్చేసింది. క్యాష్ కానీ బ్యాంక్ కానీ రెండు వస్తాయి. ఒకటే క్యాష్ ఉంటాడు, క్యాష్ ఇది సెలెక్ట్ చేసుకుంటాం, క్యాష్ డెబిట్. సో క్రెడిట్ ఏంది, క్రెడిట్. దీంట్లో డెబిట్ క్రెడిట్ చూపించాం, దీంట్లో ఇది డెబిట్ క్యాష్ వచ్చింది ఎందుకు క్యాపిటల్. సో క్యాపిటల్ సెలెక్ట్ చేసుకుంటే క్యాపిటల్ వచ్చేస్తుంది 1 lakh. చూడు మనం అమౌంట్ ఒకటే వేసాం, ఒక అమౌంట్ వేసాం లోపల, అందువల్ల దీన్ని సింగిల్ ఎంట్రీ అంటాం. ఇదే అమౌంట్ దీన్ని కూడా తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ బియ్యింగ్ క్యాపిటల్ ఇంట్రూజ్ రాయాలి కదా, అలా రాయకుండా దీని ముందు ఎంట్రీకి సంబంధించిన నేరేషన్ ఇక్కడికి రావాలంటే ఆల్ట్ ఆర్ నొక్కితే చాలు. బియింగ్ క్యాపిటల్ ఇంట్రొడ్యూస్డ్ దీని ముందు ఎంట్రీ నేరేషన్ ఎక్కడికి వస్తుంది. దానికంటే ముందు ఎంట్రీ వేరే అనుకో, దానికంటే ముందు ఎంట్రీ నేరేషన్ ఇక్కడికి రావాలంటే కంట్రోల్ ఆర్ నొక్కితే దాని ముందు వస్తాయి. సో కంట్రోల్ అంటే దాని ముందు వస్తుంది, ఆల్ట్ ఆర్ అంటే ఎగ్జాక్ట్ దీని ముందు వస్తుంది. ఇది ఆ నేరేషన్ ఇక్కడికి వస్తుంది. సో ఈ విధంగా మనం సింగిల్ ఎంట్రీ డబుల్ ఎంట్రీ. నెక్స్ట్ రిసిప్ట్ తీసుకున్నాం, నెక్స్ట్ పేమెంట్ తీసుకున్నాం. ఇప్పుడు పేమెంట్ తీసుకున్నప్పుడు మళ్ళీ దీనికి వెళ్దాం, మళ్ళీ డబుల్ ఎంట్రీకి వెళ్దాం. పేమెంట్ తీసుకున్నప్పుడు దాన్ని ఎంట్రీ వేసాం కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి, తీసేసి మళ్ళీ కొత్తగా ఎంట్రీ అయితే చూడండి పేమెంట్ వచ్చి డెబిట్ తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ అండ్ కో మనం పర్చేజ్ చేస్తాం. తర్వాత ఎక్స్ అండ్ కోకి మనం పే చేసాము అమౌంట్ ఒక 5,000 పే చేసాం, ఎక్స్ అండ్ కోకి 5,000. సో ఇప్పుడు ఎక్స్ అండ్ కో అమౌంట్ పే చేసి ఏంటి ఎంట్రీ, ఎక్స్ అండ్ కో పే చేసి ఎక్స్ అండ్ కో రిసీవర్, ఎక్స్ అండ్ కో డెబిట్, క్యాష్ పే చేసాం పోతుంది క్యాష్ అకౌంట్ క్రెడిట్, ఎక్స్ అండ్ కో డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. ఇది డెబిట్ కాబట్టి ఎక్స్ అండ్ కో పర్చేజెస్, రిసిప్ట్ క్రెడిట్ తో స్టార్ట్ అవుతుంది, పేమెంట్ డెబిట్ తో స్టార్ట్ అవుతుంది. ఎక్స్ అండ్ కో 5,000 రూపీస్, 5,000 2 ఏం పే చేసాం మనం, క్యాష్ పే చేసాం కాబట్టి 2 క్యాష్ అని వస్తుంది. ఇదేలా సింపుల్ గా బి క్యాష్ పేడ్ ఇన్నక్కల క్యాష్ పేడ్ టు ఎక్స్ అయ్యామక్కల బీయింగ్ క్యాష్ పేడ్. సపోజ్ చెక్ తో పే చేస్తే బీయింగ్ క్యాష్ పేడ్ త్రూ చెక్ ఆర్ బై చెక్, బీయింగ్ అమౌంట్ పేడ్ క్యాష్ అన్నా పర్లేదు, క్యాష్ పేడ్ బై చెక్. చెక్ తో పే చేసినా క్యాష్, బ్యాంక్ ఇస్తాం బ్యాంక్ వాళ్ళు పే చేస్తాం. సో ఈ విధంగా చేస్తాం. చూడండి ఇక్కడ దీనికి బీయింగ్ క్యాష్ పేడ్. సో ఈ విధంగా మనం వేసాం. ఏది ముందేసినది మనం పేమెంట్ డబుల్ ఎంట్రీలో వేసాం. ఇప్పుడు మళ్ళీ అదే పేమెంట్ ని మనం ఏం చేద్దాం అంటే చూడండి సింగిల్ ఎంట్రీలో వేద్దాం. సింగిల్ ఎంట్రీకి సెలెక్ట్ చేసుకుంటే సింగిల్ ఎంట్రీలో వేస్తే బయట వెళ్ళింది, ఇప్పుడు మారిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, క్రెడిట్ పేమెంట్ డెబిట్ క్రెడిట్ కదా, ఇప్పుడు వచ్చి క్రెడిట్ డెబిట్ అవుతుంది. అంటే కింద ఉండే క్రెడిట్ పైకి వెళ్తుంది. లేదా సింపుల్ ఇక్కడ పేమెంట్ అంటే ఏం పే చేసాము, ఇక్కడ ఏం రాలేదు కదా, స్పేస్ బార్ నొక్కితే చూడు పేమెంట్ అంటే క్యాష్ వచ్చింది కాబట్టి పేమెంట్ క్యాష్ సెలెక్ట్ చేసుకుంటాం. పేమెంట్ ఎవరు చేసింది మనం ఎక్స్ అనుకో. సో స్పేస్ బార్ నొక్కితే అకౌంట్ నెంబర్ వస్తాయి, ఎక్స్ అనుకో. లేదంటే చూడండి ఇక్కడ ఇట్లా స్పేస్ బార్ నొక్కకుండా మనం ఇక్కడ ఎక్స్ అని నొక్కినా కానీ అది వచ్చేస్తుంది ఎక్స్ అనుకో. ఎంత పే చేసాం 5,000. సో దీని ముందుదే కాబట్టి దీని ముందు ఎంట్రీ అయింది, మార్చాం కాబట్టి మోడ్ మార్చాం. ఆల్ట్ ఆర్ బి క్యాష్ పేడ్. సో పేమెంట్ చేసాం, ఓకే రిసిప్ట్ అయింది, పేమెంట్ అయింది, ఇవన్నీ క్యాష్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇది ఏంటంటే నెక్స్ట్ కాంట్రా ఎంట్రీ. కాంట్రా ఎంట్రీ ఏంటి, ఇది వచ్చి
రిసిప్ట్ పేమెంట్ ఇవన్నీ కూడా బయట వ్యక్తుల నుంచి వచ్చిన రిసిప్ట్, బయట వ్యక్తులకి పేమెంట్. కాంట్రా అంటే మన కంపెనీ నుంచి బ్యాంక్కి, బ్యాంక్ నుంచి కంపెనీకి, లేదా బ్యాంకులోనే ఒక అకౌంట్ నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్స్ అయితే దాన్ని కాంట్రా అంటాం. ఇప్పుడు మనం కాంట్రా ఎంట్రీ తీసుకున్నాం. కాంట్రా ఎంట్రీ, కాంట్రా ఎంట్రీ కూడా క్రెడిట్ తో స్టార్ట్ అవుతుంది. రిసిప్ట్, కాంట్రా రెండు క్రెడిట్ తో స్టార్ట్ అవుతాయి, పేమెంట్ మాత్రం డెబిట్ తో స్టార్ట్ అవుతుంది. క్రెడిట్. ఇప్పుడు కాంట్రా ఎంట్రీ అంటే మనం ఏం చేసామంటే ఒక 50 పెట్టుబడి పెట్టాం కదా, 1 lakh ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్, 50,000 బ్యాంకులో డిపాజిట్ చేసాం, అకౌంట్ ఓపెన్ చేశాము. సో అంటే బ్యాంకులో పే చేసాం మనం అంటే కాంట్రా, క్యాష్ టు బ్యాంక్, బ్యాంక్ టు క్యాష్, కాంట్రా ఎంట్రీ. ఈ కాంట్రా ఎంట్రీలో ఏం చేసాం, బ్యాంకులో పే చేసాం, బ్యాంకు రిసీవర్, బ్యాంక్ అకౌంట్ డెబిట్, క్యాష్ పే చేసాం అంటే క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్. కాబట్టి ఇక్కడ మనం క్యాష్ క్రెడిట్ చేయాలి, క్యాష్ క్రెడిట్ చేయాలి. సపోజ్ 50,000 పే చేసాం బ్యాంకు. నెక్స్ట్ డెబిట్ ఏంటి, క్యాష్ క్రెడిట్ పోతుంది, డెబిట్ రిసీవర్ ఎవరు, బ్యాంకులో పే చేస్తే బ్యాంకు రిసీవర్. చూడు బ్యాంక్ కావాలా, అకౌంట్ ఉందా, లేదు. కాబట్టి మనం ఏం చేయాలా, ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. ఎలా, ఇప్పుడు ఎంట్రీలో చేసేటప్పుడు క్రియేట్ చేస్తే దాన్ని సెకండరీ మెథడ్ అంటాం. ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలంటే చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ ఉంది, ఇక్కడే పైన క్రియేటర్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మనకి క్రియేట్ చేయొచ్చు. లేదు ఇంకోటి ఏంటంటే దీన్ని పేరు క్లిక్ చేయకుండా ఇక్కడే కర్సర్ ఉంది కదా, కర్సర్ ఉన్నప్పుడు సింపుల్ గా ఆల్ట్ సి, ఆల్ట్ సి అంటే క్రియేట్, ఆల్ట్ సి నొక్కినా కానీ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఆల్ట్ సి కానీ ఇక్కడ క్రియేట్ కానీ ఏది నొక్కినా వస్తుంది. క్రియేట్ చేస్తే చూడండి, లెడ్జర్ క్రియేషన్ బ్రాకెట్ లో సెకండరీ. సెకండరీ అంటే సెకండరీ మెథడ్ అనమాట, అంటే ఫస్ట్ మెథడ్ కాదు. సెకండరీ మెథడ్ అంటే డ్యూరింగ్ ఓచ్ మనం చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింపుల్ గా బ్యాంక్ అంటే అది ఏంటంటే కరెంట్ అకౌంట్ అని అర్థం. కరెంట్ అకౌంట్ కాబట్టి అది ఏ గ్రూప్ కిందకు వస్తుందంటే బ్యాంక్ అకౌంట్స్ అనే గ్రూప్ కింద. బ్యాంక్ అకౌంట్ అంటే కరెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అనే గ్రూప్ కిందకు వస్తుంది. అదే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనుకో, అప్పుడు దాని బ్యాంక్ దీని ఏమంటామంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడి అకౌంట్ అంటాం, అప్పుడు బ్యాంక్ ఓడి కిందకు వస్తుంది. స్టేట్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ అకౌంట్ అంటాం, అప్పుడు ఇది లోన్ తీసుకున్నాం కాబట్టి మనం సెక్యూరిటీ ఇవ్వకుండా తీసుకున్నాం బ్యాంకులో, కాబట్టి దాన్ని సెక్యూర్డ్ లోన్స్ అనే దాని కిందకు వస్తాం. సో ఇప్పుడు మనకి ఇది వచ్చి మనకి బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్ కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ దాని కింద వస్తే దాని కింద మనకి డీటెయిల్స్ వస్తాయి. మన కంపెనీ పేరు, అకౌంట్ నంబర్, సపోజ్ 11 నంబర్లు నంబర్ తీసుకుంటాం, దాని ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే స్విఫ్ట్ కోడ్ అక్కర్లేదు మన ఇండియా వరకు. అది పోతే తర్వాత బ్యాంక్ నేమ్ చూసారా, ఇక్కడ ఈ బ్యాంక్ నేమ్ ఇక్కడ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇచ్చాం, అది ఇవ్వకుండా సింపుల్ గా ఎస్బీఐ అకౌంట్ కూడా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఫుల్ నేమ్ ఇక్కడ ఇస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తీస్తే నెక్స్ట్ కిందకి వెళ్ళిపోద్ది, ఇక్కడ ఆగదు. కానీ మనం ఇక్కడ ఉన్నాం కదా, దానికన్నా మన డౌన్ యారో అంటే ఆడకు వస్తుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ మనది లైసెన్స్ వెర్షన్ అయితే లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ మొత్తం మన ఇండియన్ బ్యాంక్స్, ఇండియాలో బ్రాంచ్లు, ఇండియా లేదా వేరే కంట్రీ అన్ని, ఎక్కడెక్కడ ఇండియాలో ఉండే బ్రాంచ్. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా ఏ ఏ కంట్రీలు ఉన్నాయో అన్ని కంట్రీలు చూపిస్తుంది ఇక్కడ, అన్ని బ్యాంకులు. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ స్టేట్ అని కొట్టి ఎస్టీ అని కొట్టామంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది. దాంట్లో ఇండియా, యూఏఈ, యూఎస్ అన్ని ఉంటుంది, దాంట్లో ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చి మనకి ఇది ఇక్కడ అసలు ఇది అది రాదు కాబట్టి, ఎడ్యుకేషన్ కాబట్టి అసలు తీసుకోదు. నేను కిందకు వచ్చేస్తాం, మళ్ళీ స్పేస్ బ్యాక్ స్పేస్ వచ్చినా వెనక్కి వెళ్తాం, లేదు ముందు దాంట్లో నుంచి డౌన్ యారో కొట్టే వస్తాం. కానీ మామూలుగా అయితే నెక్స్ట్ వెళ్ళిపోతాం. బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్ బ్రాంచ్ అనుకుంటాం, ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఇవన్నీ చెక్కులకు సంబంధించిన తర్వాత యాక్సెప్ట్ చేసాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసాం. సో ఏం చేయాలి ఇప్పుడు మనం, దాని తర్వాత ఇక్కడికి వచ్చి కింద చూడండి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయితే మనం బ్యాంకులో పే చేస్తే, మనం డైరెక్ట్ బ్యాంకులో పే చేస్తే, మనం బ్యాంకులో పే చేస్తే చేస్తాం క్యాష్ పే చేస్తాం. మనం బ్యాంకులో డ్రా చేసినా, బయట వాళ్ళకి మనం పే చేసినా, బయట వాళ్ళు మనకు చెక్కులు ఇచ్చినట్లే, బయట వాళ్ళకి మనం చెక్కులు ఇచ్చినట్లే అప్పుడంతా చెక్కు నంబర్ వేయాలి. మనం బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు మాత్రం క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ అడుగుతుంది చూడండి, ట్రాన్సాక్షన్ టైప్ క్యాష్, మిగతాప్పుడంతా చెక్ ఆర్ డీడీ అంటుంది, అప్పుడు చెక్ నంబర్ ఇవ్వాలి. ఇక్కడ చెక్ నంబరు, ఇక్కడ మనం ఇస్తే మన బ్యాంక్ నంబరే, మనకు చెక్ వస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, వాళ్ళు బ్యాంక్ చెక్ ఇస్తారు మనకి, ఆ బ్యాంక్ పేరు రాయాలి. ఇప్పుడు క్యాష్ కాబట్టి ఇక్కడ క్యాష్ డినామినేషన్ అడుగుతుంది. చూడండి, ఇప్పుడు 500 ఇంటూ
40 కాదు 100 తీసుకుంటే 50,000 డినామినేషన్. ఆ తర్వాత చూడండి ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం, బ్యాంక్ వచ్చి మన బ్యాంక్ ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం అయిపోయిందా. ఇప్పుడు ఏం చేసాం మనం ఇక్కడ దీని అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ అంటే బ్యాంక్ లో డిపాజిట్ చేశాము అని చూపిస్తాం. ఏంటిది దాంట్లో ఏంటిది డబుల్ ఎంట్రీ. మనం సింగిల్ ఎంట్రీ కావాలంటే క్లిక్ చేసి సింగిల్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకుంటాం. సింగిల్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ క్రెడిట్ తో స్టార్ట్ అయింది డెబిట్. ఇక్కడ బ్యాంక్ లో డిపాజిట్ చేసామంటే గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ తో స్టార్ట్ అయింది. క్రెడిట్ టు ఏం చేసాం ఖాతాలో, క్రెడిట్ టు బ్యాంకు, క్రెడిట్ కాదు ఇది డిపాజిట్ కదా, క్రెడిట్ క్యాష్, డెబిట్ బ్యాంక్ చేసాం. ఇక్కడ డెబిట్ తో స్టార్ట్ అవుతుంది, మార్క్ ఉంది. సో ఎస్ కొట్టే సార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ క్యాష్. ఓకే, ఎంత 50,000. మరి ఇక్కడ కూడా అదే మాదిరిగా చూడు ఇక్కడ క్యాష్. సో 500 100 50,000 అయిపోయిందా. ఇదే మాదిరిగా లాస్ట్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఇదే ట్రాన్సాక్షన్ లాస్ట్ ఆల్ట్ ఆర్ నొక్కితే బీయింగ్ అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్. ఈ విధంగా మనం చేస్తాం. దీంట్లో నెక్స్ట్ జర్నల్. వీటన్నిటికీ డబుల్ ఎంట్రీ సింగిల్ ఎంట్రీ ఉంది, కానీ జర్నల్కి మాత్రం ఓన్లీ డబుల్ ఎంట్రీ, సింగిల్ ఎంట్రీ లేదు. అందువల్ల చేంజ్ చేయడానికి చేంజ్ మోడ్ డిసేబుల్ అయిపోయింది. ఎందుకంటే జర్నల్ కి ఒకటే మోడు, మామూలు జర్నల్ అక్కడ ఉంది కదా మాన్యువల్ గా, సేమ్ అదే జర్నల్ కాబట్టి అదే మాదిరిగా కాబట్టి ఓన్లీ డెబిట్ క్రెడిట్ మాత్రమే ఉంటుంది. దీనికి ఉండదు. ఇది మళ్ళీ రేపు నేర్చుకుంటాం. ఓకే, రేపు నేర్చుకుందాం. సరిపోతే అన్నిటికైన తర్వాత నేర్చుకుంటాం జర్నల్. తర్వాత సేల్స్, పర్చేజెస్, రిటర్న్స్, వీటి మాత్రం ఏంటంటే వీటికి కూడా డబుల్ ఎంట్రీ సింగిల్ ఎంట్రీ మనం చేసుకోవచ్చు. కానీ ఈ డబుల్ ఎంట్రీ సింగిల్ ఎంట్రీ వచ్చింది వీటిలాగా ఇక్కడ చూడండి, డబుల్ ఎంట్రీ సింగిల్ ఎంట్రీ ఈ పేరుతో కాకుండా వేరే పేరుతో ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ పర్చేజ్ చేద్దాం. పర్చేజ్ చేస్తే సేల్ చేయగలం. సో F9 పర్చేజెస్, F9 క్లిక్ చేద్దాం కీబోర్డ్ లో, లేకపోతే దీనికి క్లిక్ చేస్తే ఇటు వచ్చింది కదా. ఇప్పుడు చూడండి దీనికి యాక్చువల్ 3 ఇది వచ్చి సేల్స్ పర్చేజెస్ అనేది ఎక్కువగా గూడ్స్ కి సంబంధించింది కాబట్టి, సేల్స్ పర్చేజెస్ గూడ్స్ వాటికి సంబంధించింది కాబట్టి దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. దీంట్లో 3 టైప్స్ మామూలుగా. ఇప్పుడు డబుల్ ఎంట్రీ అంటే డెబిట్ క్రెడిట్, డబుల్ ఎంట్రీ డెబిట్ క్రెడిట్ అంటే అది వచ్చి యాజ్ వౌచర్. యాజ్ వౌచర్ అంటే సో డెబిట్ క్రెడిట్ వస్తుంది యాజ్ వౌచర్ అంటే. రెండవది వచ్చి సరే చేద్దాం ముందు యాజ్ వౌచర్ తీసుకుందాం. యాజ్ వౌచర్ తీసుకున్నాం అంటే డెబిట్ క్రెడిట్ అంటే ఇప్పుడు ముందు మనం పర్చేజెస్ అంటే ఇక్కడ నంబర్ ఉంది, ఇది వచ్చి మన వౌచర్ నంబర్ అది. ఎన్ని పర్చేజెస్ చేసేటప్పటికి కానీ ఆ పర్చేజ్ చేసేటప్పుడు ఇన్వాయిస్ నంబర్ కావాలంటే మనకి వాళ్ళ నంబరు అది వచ్చి కింద సప్లయర్ ఇన్వాయిస్ నంబర్. ఎందుకంటే ఇచ్చి సపరేట్ కింద ఇచ్చారంటే సేల్స్ లో ఒకటే ఉంది. మనం వేరే వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసిన ప్రతి ఒక్కటి మనకి సీరియల్ నెంబర్ ఉండదు. ఒక దగ్గర పర్చేజ్ చేసాం, అది సీరియల్ నెంబర్ 10 ఉంటుంది మన దగ్గర. ఇంకోటి దగ్గర పర్చేజ్ చేసాం 6,000 ఉంటుంది. ఇంకోటి దగ్గర పర్చేజ్ చేసాం 200 ఉంటుంది. ఇట్లా రకరకాలు ఉంటాయి. అది వాడు ఇచ్చిన నెంబరు. సపోజ్ 12 అనుకుందాం. సో 12 అనుకుందాం, 12 క్లిక్ చేసాం. ఇదే డేట్ ఇక్కడ వస్తుంది బై డిఫాల్ట్. కానీ ఈ డేట్ కంటే ముందు 2-3 ఎప్పుడో డేట్ ఉంటే ఆ ఇన్వాయిస్ వాడు ఇచ్చిన డేటు ఆ డేట్ ఇక్కడ వేయాలి. జనరల్గా ఏంటంటే వచ్చిన వెంటనే అదే రోజు మనం ఎంటర్ చేస్తాం. ఇదే డేట్ ఇక్కడ వస్తుంది. కానీ మనం ఎంటర్ చేసే డేట్ ఇది వచ్చి ఇన్వాయిస్ డేట్. క్లిక్ చేసి కిందకు వచ్చాం. కిందకు వస్తే ఇప్పుడు చూడండి, ఇది యాజ్ వచ్చినట్టే డబుల్ ఎంట్రీ. ఇప్పుడు పర్చేజ్ చేసామంటే మనం ఎక్సెల్ నుంచి పర్చేజ్ చేసాం. ఎక్సెల్ కో వెయిట్ సరే పర్చేజ్ చేసాం. చూడండి పర్చేజ్ చేసినప్పుడు ఎక్సెల్ నుంచి పర్చేజ్ అకౌంట్ డెబిట్, ఎక్సెల్ కో క్రెడిట్, ఎక్సెల్ కో గివర్ కాబట్టి క్రెడిట్ కాబట్టి క్రెడిట్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బతుకోటి వచ్చి ఇక్కడ కలెక్ట్ చేస్తున్నాం కదా, వీడు క్రెడిటర్ అయి ఉండాలి. మనం పే చేసాం ఆల్రెడీ కదా. మనం ఇది క్రెడిటరా కాదా అంటే ఏదైనా ఏ ఫీల్డ్ లో కంట్రోల్ ఎంటర్ నొక్కినట్లయితే ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. క్రియేషన్ క్రెడిటారు అంటే వాటిని మనం పర్చేజ్ చేసాము. సరేనా, సండే క్రెడిటార్ మనం పర్చేజ్ చేసాము. సో ఇలా పర్చేజ్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ రిసిప్ట్ డీటెయిల్స్ అంటే మనం పర్చేజ్ చేసే గూడ్స్ మనకు వస్తుంది కదా, ఆ గూడ్స్ ఎలా వచ్చింది మనకి, ఎట్లా రిసీవ్ చేసుకున్నాం, ఏ వెహికల్ ఎలా రిసీవ్ చేసుకున్నాం, కొరియరు వాళ్ళ రిసిప్ట్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ ఎంటర్ చేయాలి. మనం ఎంటర్ చేయకుండా కంప్యూటర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. లేకపోతే కంట్రోల్ ఏ సేవ్ అయింది. దాని తర్వాత పార్టీ డీటెయిల్స్ ఖచ్చితంగా వస్తుంది. పార్టీ డీటెయిల్స్ చూసుకొని ఒకసారి యాక్సెప్ట్ చేసేస్తాం. కంట్రోల్ ఏ. సో ఎక్సన్ కో సపోజ్ 20,000 పర్చేజ్ చేసాం. సో ఎక్సన్ కో క్రెడిట్ పర్చేజ్
తర్వాత రెండోది వచ్చి డెబిట్ వచ్చి ఏంటి, పర్చేజెస్ చేశాం కాబట్టి పర్చేజ్ డెబిట్ ఎక్సెల్ కో క్రియేట్ చేసాం. పర్చేజ్ డెబిట్ 20,000. ఏం చేస్తాం, బియ్యం గూడ్స్ పర్చేజ్ ఆన్ క్రెడిట్, పర్చేజ్ ఆన్ క్రెడిట్, గూడ్స్ పర్చేజ్ చేశాము. దీనికి డబుల్ ఎంట్రీ ఎలా అంటే చూడండి, దీని డబుల్ ఎంట్రీ ఎలా అంటే అకౌంటింగ్ ఇన్వాయిస్, అదే అకౌంటింగ్ ఇన్వాయిస్ డబుల్ ఎంట్రీ అంటే ఒక అకౌంట్ లోపల ఒక అకౌంట్ బయట కదా కదా. అకౌంటింగ్ ఇన్వాయిస్ ఇది కూడా దీంట్లో ఇంకోటి ఉంటుంది పైన ఐటమ్ ఇన్వాయిస్. అది ఈ అకౌంటింగ్ ఇన్వాయిస్ నేను చెప్పినట్టుగా తీసుకుంటాం అంటే ఐటమ్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇది రెండు డబుల్ ఎంట్రీ, రెండు కూడా సింగిల్ ఎంట్రీయే. అది కూడా సింగిల్ ఎంట్రీ కదా, అట్లా సపరేట్ వేరే ఐటమ్ ఇన్వాయిస్. ఇది సింగిల్ ఎంట్రీ. చూడండి, ఒక అకౌంట్ పార్టీ నేమ్ బయటకు వెళ్ళింది, పర్టికులర్స్ కింద అకౌంట్ ఎంటర్ చేయాలి. దీంట్లో కూడా అంతే. చూడండి, 12 ఎంటర్ చేద్దాం. 12 ఎంటర్ చేసాం. ఫస్ట్ ఎప్పుడు తీసుకొని ఇక్కడ ఇదిగోండి ఇక్కడ. ఇప్పుడు ఇది వచ్చి దీంట్లో సింపుల్ గా పార్టీ నేమ్, దీంట్లో డెబిట్ అయితే పార్టీ నేమ్ అని అడిగారు ఆల్రెడీ. సో పార్టీ నేమ్ ఎక్సెల్ తో ఏం చేద్దాం. సో ఇది రిసిప్ట్ డీటెయిల్స్ ఎన్ని వస్తాయి యాక్టివ్ చేద్దాం. కింద పర్టికులర్స్ లో మనం పర్చేజ్ చేసాం కదా, ఇది పర్చేజ్ వౌచర్ పేరు, అది ఇది వౌచర్ టైప్. కింద లెడ్జర్ ఎంటర్, ఏంటి లెడ్జరు, గూడ్స్ పర్చేజ్ చేసిన సర్వీస్ పర్చేజ్ చేసిన దీన్ని ఎంటర్ చేస్తాం. గూడ్స్ పర్చేజ్ చేస్తే గూడ్స్ మాత్రం పర్చేజ్ సేల్స్ అని ఎంటర్ చేస్తాం. ఈ గూడ్స్ మొత్తం ఎంతైనా సరే ఎంత పర్చేజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం పర్చేజ్ అనే ఎంట్రీని చేస్తాం. పర్చేజ్ అని ఎంత పర్చేజ్ సెలెక్ట్ చేసుకుంటే పర్చేజెస్, ఎందుకంటే ఆ గూడ్స్ మొత్తం కలిపి ఎంత టోటల్ ఏదైనా కానీ గూడ్స్ ఏ టైప్ అయినా మొత్తం గూడ్స్ మనం పర్చేజ్ చేసింది ఎంత పర్చేజ్ చేసాము, 20,000 పర్చేజ్ చేసాము. సరేనా, అంతే. ఒకటే ఎంట్రీ, సింగిల్ ఎంట్రీకి తీయాలి. సింగిల్ ఎంట్రీ అంటేనే చూడండి, ఇది ఓచర్ అంటే డబుల్ ఎంట్రీ, అకౌంటింగ్ ఇన్వాయిస్ అంటే సింగిల్ ఎంట్రీ. సో తీసుకుంటాం. కిందకి వచ్చి ఇక్కడ ఆర్ ఈ గూడ్స్ పర్చేజ్ దానికి దీంట్లోనే చూడండి చేసాం కదా. ఇప్పుడు దీంట్లో పర్చేజ్ లో ఇదే వౌచర్ అనుకుందాం, తీసుకుంటాం. ఇక్కడ ఎక్స్ అనుకో తీసుకున్నాం. ఓకేనా. దాని నెక్స్ట్ వచ్చి ఇక్కడ కింద మనం ఏం చేసాం, గూడ్స్ పర్చేజ్ చేసాం. గూడ్స్ మొత్తం టోటల్ పర్చేజ్ ఎక్కడ చేయాలి. అలా కాకుండా మనం గూడ్స్ లో రకరకాల గూడ్స్ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఆ రకరకాలైన గూడ్స్ ఏమంటాం, ఒక్కోదాన్ని స్టాక్ ఐటమ్ అంటాం. ఎన్ని రకాలు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఒక స్టాక్ ఐటమ్. అట్లా ఎన్ని ఐటమ్స్ ఉంటాయో ఐటమ్స్ డీటెయిల్స్ అంతా మనం ఇప్పుడు పర్చేజెస్ అంటే డీటెయిల్స్ మన పర్చేజ్ మొత్తం ఎంత, అన్ని గూడ్స్ కలిపి మనం గురించి 20,000. అలా కాకుండా దాంట్లో ఆ డీటెయిల్స్ మనం మెయింటైన్ చేస్తే అది గూడ్స్ టైప్ అంటే స్టాక్ ఐటమ్స్ మనం మెయింటైన్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం, ఇన్వెంటరీ అంటాం. ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తే కింద మనం ఇన్వెంటరీ డీటెయిల్స్ వేయాలి. ఏ గూడ్స్ ఏ ఐటమ్ ఇక్కడ వచ్చి క్వాంటిటీ అని వస్తుంది. ఏ ఐటమ్ ఎంత క్వాంటిటీ ఎంత రేటు అమౌంట్, ఏ ఐటమ్ ఎంత క్వాంటిటీ ఎంత రేట్ వేస్తే అమౌంట్ ఆటోమేటిక్ ఉంది. ఇట్లా మనం డీటెయిల్స్ వేయాలి ఇక్కడ. అప్పుడు ఇక్కడ పర్టికులర్స్ అని కాకుండా స్టాక్ ఐటమ్ కదా ఇది మనం ఏది కాబట్టి నేమ్ ఆఫ్ ఐటమ్ మన వస్తుంది, నేమ్ ఆఫ్ ఐటమ్. కానీ మనం పర్చేజ్ చేస్తున్నాం కదా, పర్చేజ్ లెడ్జర్, అది లెడ్జర్ కూడా పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు రెండు లెడ్జర్లు పైనే ఉంటుంది. పార్టీ లెడ్జరు పర్చేజ్ అయితే పర్చేజ్, సేల్ అయితే సేల్, రెండు పైనే ఉంటాయి. ఎక్స్ అండ్ కో ప్లస్ పర్చేజ్ అకౌంట్ రెండు అకౌంట్ల పైనే ఉంటాయి, రెండు బయటే ఉంటాయి. దానికి సపరేట్ ఇది ఏంటిది, ఇది ఇన్వాయిస్ అనమాట. దీన్ని మనం ప్రింట్ చేసి వాడికి ఇస్తాం ఇన్వాయిస్ కింద. కాబట్టి ఈ విధంగా చేస్తాము. సరేనా. ఇంకొకటి దీంట్లో ఈ అకౌంటింగ్ ఇన్వాయిస్ లో మనం పర్చేజ్ చేసాం కదా, గూడ్స్ అయితే మనం పర్చేజ్ వేస్తాం. గూడ్స్ అయితే చూడండి వేసాం మనం, గూడ్స్ అయితే పర్చేజ్ చేసాం, గూడ్స్ మనం పర్చేజ్ అంటాం. అలాగే సర్వీస్ అనుకో, అప్పుడు ఆ సర్వీస్ పేరు ఎంటర్ చేయాలి. దాన్ని ఏమంటాం అంటే సర్వీస్ పేరు అనుకుండా ఆ సర్వీస్ మనం అమౌంట్ పే చేస్తామే, దాన్ని ఏమని పిలుస్తాం, ఆ పేరు. సపోజ్ అకౌంటింగ్ సర్వీసెస్ ఒక ఆడిటర్ మనకి ఇచ్చాడు, మనం పర్చేజ్ చేసాం. అప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే అకౌంటింగ్ సర్వీస్ అనం, దానికి మనం పే చేసిన ఏమంటాం, అకౌంటింగ్ ఫీజ్ పెయిడ్ అంటాం. అకౌంటింగ్ ఫీజ్ పెయిడ్. సో ఇక్కడ మనం అకౌంటింగ్ ఫీజ్ పెయిడ్ అని వేయాలి. సో గూడ్స్ అయితే పర్చేజెస్, సర్వీస్ అయితే ఆ సర్వీస్ పేరు లాంటి ఆ సర్వీస్ పేరు ఏమంటే ఆ పేరుకి మనం పే చేసింది అది ఎంటర్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజెస్ మనం ఎంటర్ చేసాం, అయిపోయింది. అదే మనం పర్చేజెస్ కాకుండా మనం సపోజ్ 2025 మనం ఒక ఆడిటర్ దగ్గర మనం సర్వీస్ తీసుకుంటాం. ఆడిటర్ ఏ పేరు అయితే ఆ పేరు తీసుకుంటాం. ఇక్కడ దానికి గూడ్స్ డిస్పాచ్ డీటెయిల్స్ ఏముండవు. సో ఆడిటర్ పేరు తీసుకున్నాం. ఇక్కడ పర్టికులర్స్ కింద దీన్ని మనం చూస్తుంది గూడ్స్ ఇందాక పర్చేజ్ అనేది. ఇప్పుడు దీన్ని పర్చేజ్ అనేది ఇదేంటి
మనం సర్వీసు దాన్ని మనం అకౌంటింగ్ సర్వీసెస్ అంటాం. అకౌంటింగ్ సర్వీసెస్ అంటాం. దీంట్లో మనం లెడ్జర్ అకౌంట్ లో లేదు. కాబట్టి ఏమంటాం అంటే హార్డ్ సి దాన్ని ఏమంటాం అంటే అకౌంటింగ్ చార్జెస్ పెయిడ్. అకౌంటింగ్ సర్వీస్ చార్జెస్ పే చేస్తాం. అకౌంటింగ్ చార్జెస్ పెయిడ్ అంటాం. ఇది ఎక్స్పెన్స్ కింద రాస్తాం. అంటే ఆ అకౌంటింగ్ సర్వీస్ అనేది ఎక్స్పెన్స్ పేరు రాస్తాం. దానికి ఏంటి ఏంటంటే మనకి ఎక్స్పెన్స్ మనకి అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. మనం సర్వీస్ తీసుకుంటే మనం గూడ్స్ తో బిజినెస్ చేస్తుంటాం. సర్వీస్ ఎప్పుడైనా తీసుకుంటే ఇట్లా బయట వ్యక్తుల నుంచి దానికి మనం పే చేస్తే దాన్ని మనం అకౌంటింగ్ ఇన్వాయిస్ లో వేయాలి. ఎందుకంటే గూడ్స్ కాదు కదా, గూడ్స్ అయితే పర్చేస్, సర్వీస్ అయితే సర్వీస్ పేరు. దీంట్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దీంట్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇక్కడ కూడా మీరు ఎక్స్పెన్సెస్ చూడండి, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ అని బ్రాకెట్ అది తీసుకోకూడదు, ఇదే తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అది తీసుకుంటాం. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది గ్రూప్ తీసుకుంటాం. యాక్సెప్ట్. చూడు అకౌంటింగ్ చార్జెస్ సపోజ్ 5,000 పే చేసాం అంతే, ఒకటే ఎంట్రీ. ఇది సింగిల్ ఎంట్రీనే, సరేనా. దీంట్లో కూడా బీయింగ్ అకౌంటింగ్ చార్జెస్ పెయిడ్ అని రావు, ఎందుకంటే క్యాష్ లేదు, పే చేయాలి మనం, ఇన్వాయిస్ అది. కాబట్టి బీయింగ్ అకౌంటింగ్ చార్జెస్ అంటాం. ఏంటిది, ఇది సింగిల్ ఎంట్రీ. దీంట్లో డబుల్ ఎంట్రీ అయితే, దీంట్లో డబుల్ ఎంట్రీ అంటే యాజ్ వచ్చినట్లే వేస్తే సో 258 రాశాం బిల్ నంబరు. క్రెడిట్ ఎవరు, మనం ఎవరికి ఇవ్వాలి, క్రెడిట్ ఆడిట్ క్రెడిట్ ఆడిట్ 5,000. సో డెబిట్ అయింది మనకి, డెబిట్ అకౌంటింగ్ ఛార్జెస్. మనం అకౌంటింగ్ ఛార్జెస్ ఉంటే లేకపోతే క్రియేట్ చేస్తాం. సో ఇది వచ్చి ఆల్ట్ ఆర్ కొడితే బీయింగ్ అకౌంటింగ్ ఛార్జెస్. సో ఈ విధంగా చేస్తాం. గూడ్స్ ఉంటే మాత్రం, గూడ్స్ అయితే మాత్రం ఈ గూడ్స్ కి మనం ఏం చేస్తామంటే అప్పుడు యాజ్ ఓచర్ కాదు డెబిట్ క్రెడిట్ చెయ్యం. వద్దు అసలు యాక్చువల్గా పర్చేస్ సేల్స్ అసలు డెబిట్ క్రెడిట్ వౌచర్ తో చేయకూడదు, యాజ్ వౌచర్ చేయకూడదు. మనం చేస్తే డెబిట్ క్రెడిట్ వచ్చేస్తుంది. కానీ తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది, ట్యాక్స్ అయిన వస్తాయి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎవరు యాజ్ వౌచర్ ఇవ్వలేదు. సర్వీస్ గూడ్స్ సర్వీస్ అయితే ఖచ్చితంగా అకౌంటింగ్ ఇన్వాయిసే అంతే. అలా కాకుండా గూడ్స్ అయితే డీటెయిల్స్ తెలియకపోతే పర్చేజ్ అని టోటల్ కలిపేసి టోటల్ పర్చేజెస్ లేదా సేల్స్ అని రాస్తాం. అకౌంటింగ్ ఇన్వాయిస్ లో పర్చేజెస్ సేల్స్ అని రాస్తాం. అకౌంటింగ్ ఇన్వాయిస్ లో కింద పర్చేజెస్ సేల్స్ అని రాస్తాం. డీటెయిల్స్ గా తెలిసినట్లయితే ఇది కాకుండా దీనిపైన ఐటమ్ ఇన్వాయిస్ అనేది దాంట్లో తీసుకోవాలా. దాంట్లో తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో వాటి ఏముంది కదా, బొట్లస్ రాదు, బొట్లస్ కాకుండా నేమ్ ఆఫ్ ఐటమ్ వస్తుంది, ఇక్కడ క్వాంటిటీ వస్తుంది. నేమ్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ, రేటు రూపీస్ వచ్చేస్తుంది. ఈ రెండు క్వాంటిటీ రేట్ ఇచ్చేమంటే అమౌంట్ అదే క్యాల్కులేట్ అయిపోతుంది. ఈ కింద మనం పర్చేస్ రాయాలి కదా, పర్చేస్ అంటే సేల్స్ అయితే సేల్స్ రాయాలా. ఈ పర్చేస్ అనేది ఇట్లా పైకి వెళ్ళిపోతే రెండు అకౌంట్ లో బయట ఉంటాయి. లోపల నేమ్ ఆఫ్ ఐటమ్, ఐటమ్ నేమ్ అని ఉంటుంది. నేమ్ ఆఫ్ ఐటమ్, ఐటమ్స్ ఏమేమి ఉంటాయో అన్ని ఐటమ్స్ మనం రాయాలి. ఇది పర్చేస్ సంబంధించింది. సేల్స్ అనుకోండి, సేల్స్ అయితే సేల్స్కి వెళ్తే కూడా సేల్ చేస్తే యాజ్ వౌచర్ మనం సేల్ చేసాం. మనం సేల్ చేస్తే సేల్కి మాత్రం నంబర్ 8 ఉందంటే మన నంబర్, మన సీరియల్ నంబర్ మన బుక్ లో ఈ వోచర్ నంబర్ ఉందే, ఈ సీరియల్ నంబరే మన ఇన్వాయిస్ నంబర్. ఎందుకంటే మన పుస్తకంలో మన బిల్స్ అన్ని మనం సీరియల్ నంబర్ గా ఇస్తాం. అందువల్ల అదే ఇన్వాయిస్ నంబర్ కూడా. ఇప్పుడు మనం సేల్ చేసాం, సేల్ చేసిన రామ్ అనే పని సేల్ చేసాం. ఇతను డెటార్, చూడు చూసుకుంటే ఇతను డెటారా కాదా, సేల్ చేస్తే డెటార్ కదా. చూడు సండే డెటార్ కరెక్ట్. సో డెటారు సేల్ చేసాం. చూడండి సేల్ చేసినప్పుడు డెస్పాచ్ ఇందాక ఇచ్చింది రిసిప్ట్ డీటెయిల్స్ మనకు వస్తుంది గూడ్స్. ఇప్పుడు డెస్పాచ్ డీటెయిల్స్ మనం పంపాము, ఎలా పంపాము అనే డీటెయిల్స్, యాక్సెప్ట్, పార్టీ డీటెయిల్స్. రాము ఇతనికి 10,000 కమ్మాం. ఇప్పుడు మొత్తం అమ్మాం కదా, 10,000 కమ్మాం. క్రెడిట్ వచ్చింది, క్రెడిట్ మనం వేసాం గూడ్స్ సేల్ చేసాము. రాము అకౌంట్ డెబిట్, చూడు డెబిట్ తో స్టార్ట్ అయింది. పర్చేస్ క్రెడిట్ తో స్టార్ట్ అయింది. రాము అకౌంట్ డెబిట్, సరేనా. డెబిట్ రామ్ అకౌంట్, నెక్స్ట్ క్రెడిట్ ఏంటి మన క్రెడిట్, మనం గూడ్స్ సేల్ చేసాం కాబట్టి సేల్స్ 10,000. సో దీన్ని చేస్తాం బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ అంటే సేల్ చేసాం. దీన్ని సింగిల్ ఎంట్రీలో రాయాలంటే అకౌంటింగ్ ఇన్వాయిస్, ఎందుకంటే గూడ్స్ డీటెయిల్స్ తెలియదు కదా, అందువల్ల డేట్ మార్చలేదు కదా, డేట్ మారుద్దాం. ఓకే చేసుకున్నాం. క్లిక్ చేసాం, యాక్సెప్ట్. ఇది రామ్ అకౌంట్ చేసాం. ఏం చేసాం మనం, గూడ్స్ సేల్ చేసాం కాబట్టి సేల్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సేల్స్ 10,000. సో ఇక్కడ నెక్స్ట్ ఆల్ట్ ఆర్
బీయింగ్ గూడ్స్ సోల్డ్ అంటే ఇది. సో ఇట్లా డబుల్ ఎంట్రీ రాస్తాం దీంట్లో. అదే మనం సర్వీస్ సేల్ చేసాము, ఇదే ఎంట్రీ. ఈ సర్వీస్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఆడిటర్ అనుకుందాం. మనం మన క్లయింట్స్ ఉంటారు, వాళ్ళు గ్రూప్స్ అయిన ఉండొచ్చు. వాళ్ళకి మనం ఆడిటర్ అంటే మనం సర్వీసెస్ ఇస్తాం. మనం ఏదైనా సర్వీస్ ఆడిటింగ్ సర్వీస్ ఇచ్చాం అంటే సేల్ చేసి మనం ఇస్తే సేల్ కాబట్టి మనం సేల్స్ వచ్చి ఇస్తున్నాం. ఇప్పుడు డేట్ ఉంది కదా మనకి, ఇక్కడ డేట్ ఎంత ఉంది ఇక్కడ చూడండి, ఒకటే ఉంది, దాన్ని మారద్దా ఇప్పుడు. నెక్స్ట్ డేట్ అంటే ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ డేట్ వస్తుంది. లేదా మనం F2 నొక్కితే మన దాంట్లో మన కీబోర్డ్ లో సెకండ్ డేట్ వచ్చింది. సెకండ్ డేట్ నెక్స్ట్ డేట్ అంటే మనం టైప్ చేయాలి, లేకపోతే అదే డేట్ తీసుకుంటాం. ఇప్పుడు మనం సర్వీస్ ఇస్తున్నాం. ఇప్పుడు రాము కింద గూడ్స్ అమ్మాం కదా, వాడు గూడ్స్ తోటి డీల్ రకం, వాడికి మనం ఆడిటింగ్ చేస్తున్నాం, ఆడిటింగ్ సర్వీస్ ఇస్తున్నాం. కాబట్టి డెబిట్ చేస్తాం. ఆడిటింగ్ మనం ఇచ్చినట్లయితే సేల్, అతను రిసీవర్ డెబిట్, మనం సర్వీసెస్ ఇస్తున్నాం, అది మనకి సేల్ చేస్తున్నాం, మనకి ఇన్కమ్ అది. సో రాము తీసుకొని రాముకి సపోజ్ 10,000 రూపాయలు మనం ఆడిటింగ్ సర్వీసెస్ ఇచ్చాం. సో 10,000 రూపాయలు క్రెడిట్ వచ్చి సేల్స్ కాదు, గూడ్స్ కాదు కదా, గూడ్స్ అయితే సేల్స్ పెట్టాం. సేల్స్ కాదు, మనం ఏం సేల్ చేసాం, ఆడిటింగ్ సర్వీస్ ఇచ్చాం. కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి చూడండి, ఇది కానీ ఇక్కడ చూడండి షో మోర్ అని ఉంది, ఒకటే ఉంది ఇక్కడ. షో మోర్ క్లిక్ చేస్తే మనకి ఇంకా లేవు, ఇక్కడ ఏ అకౌంట్ లేవు కాబట్టి దీనికి సంబంధించి లేవు. కాబట్టి క్రియేట్ కింద క్లిక్ చేస్తే ఏం చేసాం, ఆడిటింగ్ సర్వీస్ ఇచ్చాం. ఆడిట్ ఫీజ్ మనం రిసీవ్డ్ కదా, మనకు ఆదాయం కదా, ఆడిట్ ఫీజు వచ్చింది. ఇప్పుడు ఆడిటర్ అంటే అతనికి వచ్చే ఫీజులు ఉంటాయి, అవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఇన్కమ్స్ అతనికి. కాబట్టి దీన్ని డైరెక్ట్ ఇన్కమ్ అని తీసుకో. డైరెక్ట్ ఇన్కమ్ చూడు, ఇన్కమ్ డైరెక్ట్ అని తీసుకోకూడదు, డైరెక్ట్ ఇన్కమ్ ట్యాకెట్ ఉంటే తీసుకోకూడదు. ఇన్కమ్ ఇవన్నీ ఇట్లా ఇచ్చాడు కాబట్టి డబల్ గా 28 కంటే ఎక్కువ ఉండే గ్రూప్, మనకి 28 గ్రూప్స్. సో డైరెక్ట్ ఇన్కమ్స్ యాక్సెప్ట్. సో ఫీజ్ రిసీవ్డ్ అన్నాం. ఇక్కడ ఏం చేస్తాం, బీయింగ్ ఆడిట్ ఫీజ్ రిసీవ్డ్ టు ఆడిట్ ఫీజ్ అన్న, ఇంకా రిసీవ్ చేసుకోలేదు కదా, ఆడిట్ ఫీజ్ రిసీవబుల్ అని రాయాలనుకోండి, బీయింగ్ ఆడిట్ ఫీజ్ అంటే దానికి ఏం చేస్తామంటే పక్కన బీయింగ్ ఆడిట్ ఫీజ్ ఫర్ ఏ ఇయర్ తీసుకుంటాం. బీయింగ్ ఆడిట్ ఫీజ్ ఫర్ 23-24, 22-23 అట్లా రాద్దాం. ఓకే చూడండి, ఇది వచ్చి డబుల్ ఎంట్రీ. అదే సింగిల్ ఎంట్రీ అయితే చూడండి, అదే సింగిల్ ఎంట్రీ అంటే అకౌంటింగ్ ఇన్వాయిస్. ఇక్కడ ఎవరికి మనం చెప్పి రాముకి ఇచ్చాం, యాక్సెప్ట్ ఏమి ఇచ్చాం మనం, ఆడిట్ ఫీజు, ఆడిట్ సర్వీసెస్, ఆడిట్ ఛార్జెస్ రిసీవ్ ఎంత అవుతుంది. సో అది చూసుకొని ఇక్కడ ఆల్ రిసీవ్ బీయింగ్ ఆడిట్ ఫీజ్. సో ఈ విధంగా మనం చేస్తాం. అదే మాదిరిగా మన డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ కూడా. డెబిట్ నోట్ అంటే ఆల్ట్ F5. సో డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్స్. ఎవరి పర్చేజ్ చేసాం మనం, ఎక్సెంట్ కొద్దిగా పర్చేజ్ చేసాం కదా, పర్చేజ్ మోడ్ దీంట్లో యాజ్ వౌచర్. సేల్స్, పర్చేస్, రిటర్న్స్ అన్నిటికి కూడా అకౌంటింగ్ వౌచర్స్ వాడాలి, సరేనా. మనం అకౌంటింగ్ మనం ఏమంటామంటే, సర్వీస్ అయితే ఖచ్చితంగా అకౌంటింగ్ వౌచర్సే, గూడ్స్ అయితే అకౌంటింగ్ వౌచర్స్ వౌచర్ ఆడొచ్చు. వౌచర్ వాడితే మంచిది కాదు కాబట్టి అకౌంటింగ్ ఇన్వాయిసే వాడాలి గూడ్స్ కి. సర్వీస్ అయితే రిటర్న్స్ ఉండవు. సర్వీస్ సేల్, పర్చేజ్ సర్వీస్ అయినా మనకి డీటెయిల్స్ లేకపోతే మనం అకౌంటింగ్ ఇన్వాయిసే వాడాలి, గూడ్స్ అయినా సర్వీస్ అయినా. కానీ గూడ్స్ డీటెయిల్స్ ఉంటే ఆ గూడ్స్ అకౌంటింగ్ స్టాక్ ఐటమ్స్ మాత్రం అప్పుడు దానిపైన ఇంకోటి ఉంది, ఐటమ్ ఇన్వాయిస్ వాడాలి. సో డెబిట్ నోట్. ఇప్పుడు మనం పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్ చేసిన వాళ్ళకి చెవిటి పర్చేజ్ చేసాం, మనం ఎక్సెల్ కొద్దిగా పర్చేజ్ చేసాం, అది మనం డెబిట్ చేస్తాం. ఆ చేసినప్పుడు ఓపెన్ చేయాలి. ఏం తెలిసిన, మనం రిటర్న్స్ ఇచ్చినప్పుడు మనకు రిటర్న్స్ వచ్చినా సరే మనం ఏం చేయాలంటే ఆ అప్పుడు ఫస్ట్ ఏ ఇన్వాయిస్ తో మనం పర్చేజ్ చేసామో, ఏ ఇన్వాయిస్ తో మనం సేల్ చేసామో ఆ ఇన్వాయిస్ నంబర్ ఇవ్వాలి. ఇప్పుడు ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ చూడు, ఇక్కడ మనం ఇప్పుడు ఎవరి దగ్గర పర్చేజ్ చేసాం, రాము దగ్గర పర్చేజ్ చేసాం, రాము సేల్స్ కాదు పర్చేజ్ కదా. సో ఎక్సెంట్ కో దగ్గర 20,000 పర్చేజ్ చేసాం, 8-9 నంబర్, 8 తీసుకో, 9 తీసుకో. ఓకే 8-9 సేల్స్ కి 10-11. ఓకే ఇప్పుడు మనం ఓకే వేస్తే చూడండి, ఇక్కడ రాము చేసి డిస్పాచ్ వచ్చేటట్టుగా ఎలా పంపాం, కింద 8-9-10-11. సో 8 వేసుకుందాం. సో డేటు, అప్పుడు డేట్ 1-4. యాక్సెప్ట్ ఇక్కడ ఎంత 2,000 వేసాం, 2,000 మనం రిటర్న్ చేసాం, తీసుకుంటాం. దీని ఏంటి రిటర్న్ చేసాం, దీనికి లెక్కినది సేల్స్ కాదు, మనం
పర్చేజ్ కాదండి, పర్చేజ్ చేసి రిటర్న్ చేసాం. కాబట్టి నేను ఏం చేయాలంటే పర్చేజ్ రిటర్న్స్ అని చేయాలి. మనం క్రియేట్ చేసాం ఆల్రెడీ. ఈ పర్చేజ్ రిటర్న్స్ ఎలా చేస్తామంటే గ్రూప్ వచ్చి పర్చేజెస్ కి గ్రూప్ పర్చేజ్ అకౌంట్స్, పర్చేజ్ రిటర్న్స్ కూడా పర్చేజ్ అకౌంట్స్, అలాగే సేల్స్ కి సేల్స్ అకౌంట్, సేల్స్ రిటర్న్స్ కూడా సేల్స్ అకౌంట్. ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. సో బీయింగ్ పర్చేజ్ రిటర్న్స్ సెండ్ మనం పంపించేసాం. ఇది అదే ఇది మనం డబుల్ ఎంట్రీ. అదే సింగిల్ ఎంట్రీ అంటే ఇన్వాయిస్. సో ఎవరికి మనం పంపింది ఎక్స్ అనుకో పంపాం, ఎక్స్ అనుకో. సో ఇన్వాయిస్ నెంబర్ అదే 8. సో ఇప్పుడు 9 చేద్దాం. 9 8 9 9 1 4 యాక్సెప్ట్. ఇక్కడ పర్చేస్ రిటర్న్స్, పర్చేస్ రిటర్న్స్ ఎంత 2000. సో అంతే. సో ఆల్ దీని ముందుదే కాబట్టి ఆల్ కాల్, అంతకుముందే ఆల్ కంట్రోల్ ఆల్ ఉంది. సో ఈ విధంగా మనం డెబిట్ నోటు. అదే ఆల్ టు F6 అయితే క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్స్. సో మనం ఎవరికైతే సేల్ చేసామో వాడు మనకి రిటర్న్ చేస్తే చూడండి తీసుకుంటే యాజ్ వౌచర్ అంటే డబుల్ ఎంట్రీ. సో క్రెడిట్ తో స్టార్ట్ అవుతుంది. సేల్స్ రిటర్న్స్ అంటే సేల్ చేసి మనకు వస్తుంది. సో మనకు వస్తుంది కాబట్టి సేల్స్ రిటర్న్స్ అనేది మనం ఏం చేస్తాం, గూడ్స్ వస్తుంది, సేల్స్ రిటర్న్స్ డెబిట్ చేస్తాం. వాడు మనకి ఇస్తున్నాడు కాబట్టి వాడి అకౌంట్ క్రెడిట్ చేస్తాం. వాడు ఎవరికి అమ్మేమంటే ముందు రాముకి, రాము అకౌంట్ డెబిట్ చేస్తాం. ఇది వచ్చి 9 15 నెంబరు, దానికి 9 వేద్దాం. ఇది కూడా 1 4. ఓకే వేసేసి యాక్సెప్ట్ రాము. వీడికి 2500 అనుకుంది. 2500 రిటర్న్ వచ్చింది మనకి. అది వచ్చింది వాడి అకౌంట్ క్రెడిట్. డెబిట్ ఏది మనకు వచ్చింది సేల్స్ రిటర్న్స్. సేల్స్ ఉంది కానీ సేల్స్ రిటర్న్స్ లేదు కాబట్టి సేల్స్ రిటర్న్స్ క్రియేట్ చేద్దాం. సేల్స్ రిటర్న్ పెట్టి సేల్స్ సేల్స్ రిటర్న్స్ రెండు కూడా సేల్స్ అకౌంట్, సేల్స్ అకౌంట్ యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ చేసి సేల్స్ రిటర్న్స్ 2500. సో క్రెడిట్ ఇక్కడ వచ్చి చూడండి. ఇప్పుడు దీనికి బీయింగ్ సేల్స్ రిటర్న్స్ రిసీవ్డ్ అది వచ్చి 10th. ఇది పర్చేజ్ రిటర్న్స్ ఇది. సో దీన్ని మనం డబుల్ ఎంట్రీ అంటే అకౌంటింగ్ ఇన్వాయిస్. ఎవరికి మనం ఇచ్చింది, మనకు వచ్చింది ఎక్కడి నుంచి, రాము దగ్గర నుంచి. సో నెంబర్ 10 వేసి 11 వేద్దాం. నెంబర్ 11 14 చెప్పిందే. ఈ విధంగా చేసాం. ఏంటి మనకి ఇది సేల్స్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ 2500 అనుకున్నాం. ఇది కూడా 2500 దాని ఇంతకేసే 2500. సో ఆల్ టు ఆర్ బీయింగ్ సేల్స్ రిటర్న్స్ రిసీవ్. ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. ఇవన్నీ జర్నల్ మాత్రం తీసుకున్నాం. రేపు మనం ఏం చేద్దామంటే ఈ పర్చేజ్ రిటర్న్స్ సేల్స్ రిటర్న్స్ రేపు వచ్చి ఈ జర్నల్ ఒకటి నేర్చుకున్నాం. జర్నల్ ఒకటి నేర్చుకొని దాని తర్వాత ఏం చేద్దామంటే దాని తర్వాత ఒక 2 ప్రాబ్లమ్స్ లాగా ఉన్నాయి. వాటిల్లో అన్ని వస్తాయి, దాంట్లో అన్ని వస్తాయి. ట్రాన్సాక్షన్స్ కరెక్ట్ గా రికార్డ్ చేయాలి. నేను ఒక ప్రాబ్లం ఇక్కడ చేస్తాను. ముందు జర్నల్ గురించి డిస్కస్ చేసి దాని తర్వాత ఒక ట్రాన్సాక్షన్ ఇక్కడ చేస్తాను. ఒక 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 ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తాను. మీరు హోంవర్క్ సొంతగా ట్రై చేయండి. అది ఇంపార్టెంట్. అందరూ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెట్ చేసి క్లిక్ చేస్తే మీకు నేను అప్లోడ్ చేసిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయండి. స్కిప్ చేస్తే సగమే వస్తుంది, మీకు సగం రాదు. కాబట్టి చూసి తర్వాత బాగున్నట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ నా యొక్క ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తుంది, చాలా మంది నేర్చుకుంటారు. ఓకేనా? సో దీంతో మిగుతున్నాను. రేపు నెక్స్ట్ వీడియోలో మిగతా నేర్చుకుంటాం. ఇది బేసిక్, ఇది బాగా నేర్చుకున్న తర్వాత ఈజీ, అందుకని క్లియర్గా చెప్తున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.